లేక హెబ్రీయుడైన అబ్రహాముని అని కూడా మనం అనొచ్చు. అబ్రహాము యొక్క భాష హీబ్రూ. అబ్రహాము కల్దీయ దేశస్థుడు. మనకి బైబిల్లో 2-3 స్థలాల్లో వాళ్ళ ఊరు పేర్లు రాయబడి ఉంది. చూడాలి అని అంటే మీరు ఆదికాండం 11వ అధ్యాయం చివరిలో కల్దీయుల ఊరు అను పట్టణము నుంచి నేను వెలుపలికి తీసుకొచ్చాననే పదం దేవుడు వాడాడు. ఏమండి? 31వ వచనం 11వ అధ్యాయం. కల్దీయుల ఊరు అనే పట్టణం. ఏమండి? ఎంతమంది అలాగే ఉండండి. అలా ఎంతమంది ఈ యొక్క పటాల్లో వెనకాల ఉండేటువంటి మ్యాప్ల్లో ఊరు అనే పట్టణాన్ని మేము పాయింట్ చేసి ఆల్రెడీ చూసాం అన్నవాళ్ళు ఎంతమంది అండి? ఊరు అనే పట్టణాన్ని రైట్. చాలా సంతోషం. చూడని వాళ్ళ కోసం కూడా మనం ఒకసారి అక్కడికి వెళ్దాం. మ్యాప్లలో చూడండి, బైబిల్కి లాస్ట్లో మ్యాప్లు ఉంటాయి కదా. ఇథియోపియా, కల్దీయా, రైట్. అవును, మ్యాప్ల్లో కూడా మీరు అబ్రహాము ప్రయాణం చేసిన దేశాలు అని ఉంటుంది మనకి. అబ్రహాం ప్రయాణం చేసిన దేశాల మ్యాప్ చూడాలి మీరు, అన్ని మ్యాప్లు కాదు. దాన్ని అడ్డంగా తిప్పుకోండి, బహుశా అడ్డంగా ఉంటుంది అది. ఏమండి? అవును సార్. అలాగే రైట్ సైడ్లో మనకి పారసీకాగాధం అని కింద ఉంటుంది బాగా, దానికి పైన ఉంటుందండి ఊరు. చూసుకోండి ఒకసారి. బబులోను, కల్దీయా ఊరు. అసలు కల్దీయా అంటే బబులోను దేశంలో దక్షిణ బబులోను దేశాన్ని కల్దీయా ప్రాంతం అంటారు. అది చాలా ఇరాక్, నేటి కాలంలో ఇరాక్. అది ఇరాక్. ఇప్పుడు కాలంలో ఇరాక్ అని పిలువబడుతుంది. సద్దాం హుస్సేన్ ప్రాంతం. సద్దాం హుస్సేన్ చనిపోయాడు కదా, ఆయన ప్రాంతం ఇరాక్. మీకు ఇంకా బాగా తెలియాలంటే సింధు శాఖ వార్, ఇరాక్కి అమెరికాకి యుద్ధం జరిగింది. ఆ ప్రాంతంలో ఈ కల్దీయా అనేటువంటి భాష మాట్లాడే ప్రజలలో ఊరు అనే పాయింట్ ఉందండి. ఊరు పాయింట్ ఉందా? ఈ ఊరు అంటేనే మనం అనుకుంటాం ఊరు పేరు అందరి అన్నింటిలో ఊరు అంటాం కదా అని. ముంబై నుంచి మన మందిరానికి వచ్చిన మా బావగారు కుటుంబానికి పరిశుద్ధాత్మ సంఘాల తరపున హృదయపూర్వక వందనాలు. మరి ఆన్లైన్లో ఎప్పుడు ముంబైలో మన ఆరాధనలో పాల్గొంటారు. ఈరోజు ప్రత్యక్షంగా పాల్గొంటానికి వచ్చిన మిమ్మల్ని కూడా దేవుడు దీవించును గాక. చైర్స్ అవి అరేంజ్ చేయండి. ఊరు అంటే జనరల్గా అనుకుంటాం ఊరు అని. ఆ ఊరు పేరే ఊరు. అది అబ్రహాము యొక్క జన్మస్థలం ఊరు. అక్కడ హిస్టారికల్గా చూస్తే, నేను చరిత్ర చదివితే చంద్ర ఆరాధన గుడి ఉంటుంది. చంద్రుని ఆరాధించేటువంటి గుడి. ఆ చంద్ర ఆరాధన గుడి కట్టించి దాన్ని ధర్మకర్తృత్వం చేసి దానిలో విగ్రహాన్ని ప్రజెంట్ చేసింది కూడా ఈ అబ్రహాం యొక్క కుటుంబమే. అబ్రహాం యొక్క కుటుంబం తెరహు కుటుంబం. మీరు యెహోషువ గ్రంథంలో ఐ థింక్ 24 కానీ 23 కానీ అవుతుంది, 2వ వచనంలో 24:2లో యెహోషువ గ్రంథం 2లో అబ్రహాం యొక్క పూర్వీకులు నది అద్దరిని ఏం చేసేవారు రాశాడు అక్కడ. పేజ్ నెంబర్ చెప్పండి ముందు. పాత నిబంధనల 196, పాత నిబంధనల 196, యెహోషువ 24:2వ వచనం. ఇప్పుడు చదవండి. అబ్రహాముకును నాహోరుకును తండ్రి. అమ్మా, అబ్రహాముకి నాహోరుకు తండ్రి అంటే అబ్రహాము నాహోరు ఇద్దరు అన్నదమ్ములు. వాళ్ళకి తండ్రి అయిన తెరహు అన్నాడు. అంటే అబ్రహాం వాళ్ళ నాన్న పేరు రాశాడు అక్కడ. అబ్రహాం వాళ్ళ నాన్న పేరేంటి? తెరహు. అది ఈ తెరహు యొక్క
పూర్వీకులు అంటాడు అక్కడ మళ్ళా. తెరహు యొక్క కుటుంబీకులు, తెరహు యొక్క నాన్నాళ్ళు అంటే అబ్రహాము తాతలు అని మనం చెప్పుకోవచ్చు. యూఫ్రటీసుకి నది అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి. చాలా క్లియర్గా చూసుకోండి. అంటే అబ్రహాము జన్మతో అతడు విగ్రహారాధికుడా లేకపోతే దేవుని బిడ్డ? అది విగ్రహారాధికుడే. విగ్రహారాధికుడుగా ఉన్న అబ్రహాముని దేవుడు పిలిచాడు. చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఇది. విగ్రహారాధికుడుగా ఉన్న అబ్రహాముని, విగ్రహారాధనలో ఉన్న అబ్రహాముని దేవుడు పిలిచాడు. చాలామంది దేవుడు కనబడాలంటే, దేవుడు మాట్లాడాలంటే, దేవుడు ప్రత్యక్షం అవ్వాలంటే ఎంతో ఉపవాసాలు ఉండి జాగరణలు చేసి బాగా ప్రార్థనలో ఉంటేనే దేవుడు ప్రత్యక్షం అవుతాడని అనుకుంటారు చాలా పరమ భక్తులు. విగ్రహారాధికులుగా ఉన్నప్పుడు కూడా ప్రత్యక్షమయ్యాడు దేవుడు. దేవుడి స్తోత్రాలు. ప్రార్థనలో ఉన్న వాళ్ళకే ప్రత్యక్షతలు కొంతమందికి లేవు. ఉన్నప్పుడు దమస్కు సెంటర్లో పెట్టుకొట్టాడు దేవుడు సౌలుని. అక్కడే అతనికి కనబడి మాట్లాడాడు. దేవుడి స్తోత్రాలు. అతడు ఏమైనా ఉపవాస ప్రార్థన చేస్తున్నాడా? చెప్పాలి. చాలామంది అపోహలండి. దేవుడు మాట్లాడాలంటే అబ్బో ఎంతో భక్తి చేయాలి, దేవుడు కనబడాలంటే ఎంతో భక్తి చేయాలి, దేవుడు మనకు ప్రత్యక్షం కావాలంటే అబ్బో చాలా భక్తులుగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి అని అనుకుంటారండి. చాలా తప్పది. నువ్వు అనుకుంటే దేవుడు ప్రత్యక్షం అవడం, ఆయన నిన్ను ప్రత్యక్షం అవ్వాలనుకుంటే అవుతాడు, నువ్వే కండిషన్లో ఉన్నా సరే. దేవుడి స్తోత్రాలు. నా మాట మీకు అర్థమవుతుందండి? నువ్వు దేవుడు ప్రత్యక్షం అవ్వాలి అని అనుకున్నా, ప్రార్థన చేసినా, కోరుకుని రమ్ము అని కేకేసిన ఆయన రాడు. ఆయన నీకు ప్రత్యక్షం అవ్వాలనుకుంటే నువ్వు ఏ కండిషన్లో ఉన్నా ప్రత్యక్షం అవుతాడు. అది అందుకని దేవుడా రా, నువ్వు నాకు కనబడు, నాతో మాట్లాడు. మనకు ఒకటి దిక్కుండదు, కొంతమందికి అందరికీ కనబడమని కోరుకుంటూ ఉంటాం. మనం అనుకుంటే ఆయన చేయడది. ఇప్పుడు స్వస్థతలు కూడా మనం ప్రభు వీడికి ప్రార్థన చేస్తున్నాను, నువ్వు స్వస్థత చేసేయాలంటే 100 మందికి చేస్తే ఒకరికే ఇద్దరికి అవుతాయి, అంతేనా? 100 మందికి అయిపోతున్నాయా? మరి 100 మందికి ఎందుకు అవ్వట్లేదు? నువ్వు అనుకుంటే చేయడైనా, ఆయన అనుకుంటే చేస్తాడు. ఆయన అనుకుంటే ఎంతమందికి అయినా స్వస్థతలు చేస్తాడు. గట్టిగా దేవుని స్తుతించుదాం. ఇవన్నీ మనం బాగా స్టడీ చేయాలి. కొంతమంది చూడండి, ఏమంటే మీ దేవుడికి ప్రార్థన చేయండి, మేము అనుకున్న పని అయిపోతే మేమందరం మారిపోతామంటారు. మేమందరం మారిపోతామంటారు. అప్పుడు మనం ఏం చేస్తామంటే, ప్రభా ఇంతమంది మారిపోతారంట, ఎంతకంటే ఆనందం ఏముంది, నువ్వు ఏమైనా సరే ఇలా మార్చాలనుకుంటాం. వాళ్ళని మార్చడు దేవుడు, వాళ్ళని మార్పులోకి రానివ్వడు దేవుడు. రానివ్వడు అంటే వాళ్ళ మార్పుకి ఆయన పూనుకోడు. ఎందుకో తెలుసా? వాళ్ళు అనుకున్నారో నువ్వు అనుకున్నావు, కానీ ఆయన అనుకోలేదు. ఆయన అనుకోవాలి. ఆయన అనుకుంటే కనుక అగాధాలలో ఉన్నా సరే ఆ వ్యక్తిని దర్శిస్తాడు, అంధకారంలో ఉన్నా సరే దర్శిస్తాడు, ఎలాంటి సంఖ్యల మధ్యలో ఉన్న దర్శిస్తాడో. అవసరమైతే నక్సలైట్లలో, యుద్ధాల్లో, గొడవల్లో, కాల్పుల్లో ఉన్నప్పుడు కూడా దేవుడు దర్శించాలని దర్శిస్తాడు. టెర్రరిస్ట్గా ఉన్న దర్శిస్తాడు, అండర్ గ్రౌండ్లో మాఫియాలో ఉన్న దర్శిస్తాడు. దేవుడు ఆయన అనుకోవాలి. దేవుడి స్తోత్రాలు. ఇక్కడ ఏమని ఉంటుందండి, దేవుడు అనుకోవచ్చు కదండి, పెద్ద పెద్ద రాజకీయ నాయకులందరినీ మార్చేయచ్చు కదని. రాజకీయ నాయకులు మారిపోతే కొంతమంది ఎక్కువ మంది మారిపోతారని అనుకుంటారండి. అది నీ ఉద్దేశం, దేవుడి ఉద్దేశం కాదు. దేవుడు గొప్ప గొప్పని దేవుడు ఎన్నుకోలేదు ప్రపంచంలో. గొప్ప గొప్ప చెక్కల్ని ఎన్నుకోలేదు మందస్థానికి. తుమ్మకర్రని నిషేధించినటువంటి ఎవ్వడికి పనికిరాని తుమ్మకర్రని ఎన్నుకొని భూలోక సింహాసనంగా చేసుకున్నాడు దేవుడు. లోకంలో ఎర్రోళ్ళని ఎన్నుకున్నాడు దేవుడు సేవకే. లోకంలో విలువలేని జనాలను ఎన్నుకున్నాడు దేవుడు సేవకే. వాళ్ళని పట్టుకొచ్చి చక్రం తిప్పాడు, ప్రపంచ చక్రాన్ని. అది దేవునికున్న టాలెంట్. అది దేవుడి స్తోత్రాలు. ఇప్పుడు ఎవడో గొప్పని దేవుడు రక్షించాడు అనుకోండి, ఆయన వీధిలో తిరిగితానికి వస్తే చంపేస్తారు ఎవడొకడు. అర్థమైందా? వీధుల్లో సువార్త నిమిత్తం వచ్చాడు అనుకోండి, చంపేస్తారు ఎవడొకడు.
అందుకనే కదా వాళ్ళు ఎస్కార్ట్ని తీసుకుంటే కానీ బయటికి రాలేరు వాళ్ళు కదండి. ఎమ్మెల్యేలు, ఎంపీలు, పెద్ద పెద్ద పిఎంలు ఉన్నారనుకోండి, వాళ్ళు నిజంగా దేవుడిని నమ్ముకున్నారు, సువార్త చేయడానికి రాగలరా? వాళ్ళు వస్తే ఏం చేస్తారో చేసేస్తారు ఎవడొకడు. వాళ్ళ సువార్తకు పనికిరారు, నువ్వు నేనే పనికొస్తాం. అందుకే దేవుడు కూడా అవతరించినప్పుడు పెద్ద పెద్దోళ్ళు కొంపుల్లో అవతరించకుండా సాధారణమైన సత్రంలో ఎందుకు అవతరించాడంటే అందరికి అందుబాటులో ఉండటానికి, అందరికి అందుబాటులో ఉండటానికి. ప్రియులారా, మీ అందరికీ మనవి చేస్తాను, దేవుడు ఆలోచనలు వేరేగా ఉంటాయి. దావీదుని దేవుడు గొర్రెల దొడ్డిలోంచి తీసుకొచ్చాడు. గొర్రెల యొక్క కాపరిగా ఉన్నప్పుడు ఆ గొర్రెల్ని ఎత్తుకుని ఆడిస్తూ ఉన్న సమయాల్లో దేవుడు అతను దర్శించి ఇశ్రాయేలీయుల రాజుగా చేశాడు. అబ్రహామును కూడా తీసుకొచ్చి కనాను దేశ నైసర్గిక స్వరూపాన్ని చూపెట్టి ఈ ప్రాంతం నీది అన్నాడు దేవుడు, ఇంతవరకు నీది అన్నాడు. మీరు బైబిల్లో చూస్తే అబ్రహామును ఏమన్నాడు తెలుసు, ఒకరోజు నువ్వు ఎంత లెక్క నువ్వు తిరగలవో అంత లెక్క తిరిగే, సూర్యాస్తమయము లోపు తిరిగేమన్నాడు. ఎవరైనా చదివారండి ఆ మాట బైబిల్లో? ఒక అద్భుతం, ఇది చాలా కీలకమైంది. అబ్రహాముని కనాను దేశానికి రా అని చెప్పాడు, వచ్చాడు. నువ్వు ఎంతవరకు తిరగలవో అంతవరకు తిరిగాన్నాడు, సూర్యాస్తమయం లోపు తిరిగామన్నాడు. తిరిగామని కూడా లాస్ట్లో ఏం చెప్పలేదు, ముందే చెప్పాడు, నువ్వు ఎంత లెక్క తిరుగుతావో అంత లెక్క నీకు నీ సంతానానికి ఇస్తానన్నాడు. ఇప్పుడు విషయం తెలిసిపోయాక ఎలా తిరుగుతాడో చెప్పాలి మీరు నాకు. ఏమండి, విషయం తెలిసిపోయింది. ఇప్పుడు ఎవరో బంజరు భూమిని చూపించి ఆ ఊరోళ్ళకి అనౌన్స్మెంట్, అమ్మా బంజరు భూమి అంతా పట్టాలు ఇచ్చేబోతున్నారంట, ఎవరికి కావాల్సిన వాళ్ళు వెళ్ళి వాళ్ళ కర్రలు కూర్చేసుకోండి కావాల్సినంత లెక్క అన్నారండి. నా మాట మీకు అర్థమైందా? మీకు కావాల్సినంత లెక్క పరుగులు ఎత్తుకెళ్ళిపోయి సరిహద్దులుగా ఏదైనా కర్రలు కానీ రాళ్ళు కానీ పాతేసుకోండి, మీరు పాతుకున్నంత లెక్క మీకు పట్టా ఇస్తారన్నారు అనుకోండి, మ్యాటర్ ఎలా ఉంటుంది అంటారా? గట్టిగా ఇళ్ళు ఉన్నవాళ్ళు వెళ్ళిపోతారు, పొలాలు ఉన్నవాళ్ళు కూడా వెళ్ళిపోతారు, ఇళ్ళు లేని వాళ్ళు కూడా పరిగెడతారు. పరిగెట్టి నలుగురు ఉంటే కనుక ఒరే నువ్వు అక్కడికి కాసే, నువ్వు ఇక్కడ కాసే, నువ్వు ఇక్కడ కాసే, ఇదంతా కూడా మంది అయిపోవాలని ఎవరికాళ్ళే గుచ్చేస్తూ ఉంటారు. పెళ్ళవనోడు కూడా గుచ్చేస్తాడండి అక్కడ. అంటే పెళ్ళైనోడికి ఇల్లు అవసరం, పెళ్లి కానివాడు కూడా గుచ్చేస్తాడు. ఎందుకని? నేను ఎక్కడైతే పాతుకున్నానో అది నాది అవుతుందని చెప్పారు. ఒక ఆరాటం, నాకు అంటూ ఒక ఆస్తి వస్తుంది, నాది అవుతుంది, నాకు ఇస్తానన్నారు అనేటువంటి ఒక ఆరాటం. మరి నువ్వు ఎంత లెక్క తిరుగుతావు అంత లెక్క భూభాగాన్ని నీకు ఇస్తానంటే అబ్రహాం ఎలా తిరిగి ఉంటాడు ఆ రోజు? అసలు ఆలోచించండి. అది మీరు ఆదికాండంలో ఉంటుంది ఆ టాపిక్ 13-17 ఒక్కసారి చూడండి. ఇదే కీలకం, ఇదే బాగా చాలా కీలకమైనటువంటి మ్యాటర్ ఇది. చదువు. చూడండి, నువ్వు కన్నులెత్తి ఉత్తరం తట్టు, దక్షిణం తట్టు, పడమటి తట్టు, తూర్పు తట్టు చూడు. నీకు నీ సంతానానికి ఇస్తాను. ఇంకా పిల్లలే పుట్టలేదు మనోడికి. నీకు నీ సంతానానికి ఇచ్చేస్తానని మాట ఇచ్చేస్తాడు. ఎంత సంతానాన్ని ఇస్తానో చెప్పాడు. పైగా సూర్యాస్తమయంలో తిరిగేమన్నా ఒక వర్డ్ ఉంటుందండి. ఈ దేశం యొక్క పొడుగు వెడల్పున. అమ్మాయ్యా వచ్చిందని మ్యాటర్. ఈ పొడుగు వెడల్పు మొత్తం ఎంత లెక్క నువ్వు తిరుగుతావో ఆ లోపల రౌండ్ అంతా నీకు ఇస్తాను అన్నాడు. ఇప్పుడు అబ్రహాం తిరగాలి. అబ్రహాం వయసు ఎంత ఎంతగానే తిరగడానికే? ఏజ్ కూడా ఉంటుందిగా. అబ్రహాం వయసు ఎంత? సుమారు ఈ టాపిక్ వచ్చేసరికి ఈయనకి 70 సంవత్సరాల వయసు సుమారు. ఒక 5 సంవత్సరాల అటు ఇట్లు 70 సంవత్సరాల వయసు కలిగిన వాడు ఎంత లెక్క తిరుగుతాడు? అతనికి బలం ఎంత ఉంటుంది? ఇవన్నీ మనం ఆలోచించాలి. విషయం ఏంటి తెలుసా? అబ్రహాంకి 70 సంవత్సరాల వయసు వచ్చినా మన ఈ రోజుల్లో పరిస్థితిని బట్టి ఆలోచిస్తున్నాం. మనం
వృద్ధుడైపోయాడు, బహుశా ఒళ్ళంతా కూడా ముడతలు పడిపోయి ఉంటుంది అనుకుని. అబ్రహాము యవనస్తుడుకున్నంత బలం ఉందంట. దేవుడి స్తోత్రాలు. ఈ 13వ అధ్యాయం లేదు, ఇది 14వ అధ్యాయంలో ఏమండి వారు చేశాడు. అబ్రహాము 300 మందిని తీసుకుని వెళ్ళి పన్నోళ్ళని తీసుకొని వారు చేసి రాజ్యాలను జయించి వచ్చాడు. అంటే ఎంత సూర్యుడిగా, ఎంత బలాఢ్యుడిగా అబ్రహాము ఆ వయసులో ఉన్నాడో మనం అర్థం చేసుకోవాలి. మనకి 20 సంవత్సరాలకే, కొంచెం గట్టిగా చెప్పండి, 20 సంవత్సరాలకి ఏ రూపు వస్తుంది? మనకి 60 సంవత్సరాల రూపు వచ్చేస్తుందండి. ఏ పేరెండిల్ని రాసుకున్నా, ఎవరు రాసుకున్నా, ఏ రాసుకున్నా సరే గ్లో లేదు, గ్లేసింగ్ లేదు. ఏమండి నీరసం. పెద్దోళ్ళు మోసిన బరువు ఇప్పుడు పిల్లలు మోయలేరు. పెద్దోళ్ళు ఎత్తిన బరువులు పిల్లలు ఎత్తలేరు ఈ రోజున. అంతా కూడా యూరియా టైప్ అయిపోయింది మ్యాటర్. యూరియా వేస్తే అట్టిబందులు అయిపోద్దండి, గట్టిగా కొడితే సెంటర్కి ఇరిగిపోద్దండి. అలా అయిపోయినాయి జీవితాలు. ప్రియులారా, మీ అందరికీ మనం చేస్తున్నాను, అబ్రహాం చాలా బలాఢ్యుడుకున్నాడు. అలాంటి సమయాల్లో దేవుడు పిలిచి ఎంత లెక్క తిరుగుతావో తిరగమన్నాడు. సూర్యాస్తమయమయ్యేసరికి తిరిగేశాడంట. అంత లెక్క తిరిగాడంట. సుమారు చెప్పమంటారా, 150 కిలోమీటర్లు అండి. అది కాలినడక. మీరు హెర్మోను పర్వతాలు మొదలుకొని అంటే మీరు దాను ఏరియా ప్రాంతం ఉత్తరాన్ని టాప్ లెవెల్, అది శిఖరం దాను మొదలుకొని క్రింద బాగా ఉప్పు సముద్రం వరకు కూడా ఈ ఏరియా అంతా పొడవు చూస్తే 150 కిలోమీటర్స్ అండి. అది అంత లెక్క. మరలా ఇటువైపు అడ్డం, ఇదంతా కూడా రౌండ్ వేస్తాడటండి. సాయంకాలానికి రౌండ్ వేసేసి అంటాడు. పైగా వేరే జనాలు ఉన్నారు ఆ ప్రాంతాల్లో. అప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు తిరిగినంత భూభాగం ఇస్తానన్నాడు దేవుడు. అది వాగ్దాన భూమి. ఏంటది? దేవుడు వాగ్దానం చేసిన భూమి. దావీదు రాజయ్యాక వాగ్దాన భూమి అంతా కూడా స్వతంత్రించుకుంటమే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి మోయాబు, అమ్మోనీయులు, ఫిలిస్తీయా, ఇంకా చెప్పండి అక్కడ ఉన్న పేర్లు, సిరియా దేశం చాలా దూరమైన ప్రాంతం అది. ఇక్కడ కనాను దేశంలో అబ్రహాము తిరిగిన ప్రాంతాల లోపల ఉన్నవి, వెలుపలవి. ఫిలిస్తీయా దేశం అయితే లోపలదే, కానీ మిగిలినటువంటి అమ్మోనీయులు, మోయాబీలు, ఆ తర్వాత సిరియనులు, వీళ్ళందరూ కూడా పక్క దేశాలండి. దావీదు అన్ని రాజ్యాలని జయించి కూర్చున్నాడట. చాలా శరీర దారుఢ్యం కలిగిన వాడు కాదు. ఎవరో దావీదు పెద్ద ఆజానుబాహుడు కాదు. 6 అడుగుల ఆజానుబాహుడు, మంచి స్థూలదేహి, చూస్తేనే చాలా జబర్దస్తి మనిషి ఏం కాదండి. పిట్ట కొంచెం కోత ఘనం టైప్ అనమాట. అది పిట్ట కొంచెం కోత ఘనం అంటే దావీదు స్కిల్ పర్సన్, అభిషిక్తుడు, చాలా టాలెంటెడ్ పర్సన్. చెప్పాలనంటే మనం ఒక రాజు ఏ రేంజ్లో ఉండాలో, ఎలాంటి సౌష్ఠవం కలిగి ఉండాలో మనకు ఒక ఆలోచనలు ఉంటాయి. చిన్న ఉదాహరణ కూడా, ఇప్పుడు ఆర్మీకి వెళ్ళాలంటే వ్యక్తి ముందు ఏం చూసుకోవాలి? హైట్ చూసుకోవాలి. హైటు, ఇక స్టౌట్ వెయిట్ ఆటోమేటిక్గా పెరుగుతాడు. మీకు అర్థం కాలేదా? స్టౌట్ అంటే లావు, వెయిట్ ఆటోమేటిక్గా పెరుగుతారు. ఈ పెరిగియే కానీ ఇది పెరగడం. ముందు హైట్ చూసుకోవాలి. హైటు, వెయిట్, ఛాతీ అన్నీ సరిపోతాయి లేదో ముందు మెజర్మెంట్స్ అన్నీ కూడా సరిపెట్టుకోవాలి బయట మెడికల్ టెస్ట్లో. అప్పుడు ఏమైనా ఆస్తులతో అక్కడికి వెళ్ళాలి. అంటే ఒక జాబ్కి వెళ్ళాలంటే, ఆర్మీకి వెళ్ళాలన్నా, నేవీకి వెళ్ళాలన్నా, ఎయిర్ ఫోర్స్కి వెళ్ళాలన్నా, పోలీస్ డిపార్ట్మెంట్లో అడుగు పెట్టాలన్నా కొంత మెజర్మెంట్స్కి సరిపోవాలి. ఇది లోకంలో ఉండేది. దేవుడు ఆర్మీకి అయ్యేమక్కల్లా. దేవుడి స్తోత్రాలు. దేవుడు ఆర్మీలకు అయ్యక్కల్లా. అలాంటి స్ట్రిక్చర్లు ఉన్నటువంటి వాళ్ళకంటే కూడా టాప్ లెవెల్లో పెడతాడు దేవుడు పట్టుకెళ్ళి. ఇశ్రాయేలీలందరిలో ఎత్తరి హైట్ పర్సన్ ఎవడో? సౌలు.
సౌలుకి ఇశ్రాయేలీయులు అందరిలో మధ్యలో నిలబడితే సౌలుకి భుజాల కాడికి వస్తాడంటే ఎవరైనా సరే సౌలుకి భుజాల కాడికి వస్తారంట. అలాంటి హైట్ పర్సన్ ఫస్ట్ ఇశ్రాయేలీయులు రాజు అయ్యాడు. కానీ ఆయన ద్వారా ఇశ్రాయేలీయుల విజయాలు ఏమీ రాలేదు. ఇశ్రాయేలీయులు రాజుల్లో నేను అనుకుంటున్నాను ఒకవేళ అందరికంటే చిన్న పర్సన్, హైట్ తక్కువ పర్సన్ బహుశా దావీదు అయ్యి ఉండొచ్చు. అందుకనే మీకు బైబిల్లో మనం చదువుతున్నప్పుడు చాలా చిన్నగా చూశాడు ఎవరో గొలియాతు. నీతో యుద్ధం చేయటం ఏంటారు మరీ దారుణంగాను, నువ్వు వెళ్ళిపోయి పోతే నేసి పడుకోమన్నాడు. బాలుడవు నువ్వు, నిన్ను నిజంగా నీతో యుద్ధానికి వస్తే నాకు అది అవమానం, నువ్వు వెళ్ళిపో అంటాడు. మీరు 16వ అధ్యాయంలో లేదా 15వ అధ్యాయంలో మనం చూస్తే 16వ అధ్యాయంలో చూస్తే మనం అతడు బాలుడు అని ఉంటుంది బైబిల్లో. ఏమా బాలుడు నువ్వు అంటాడు. 15:42 మొదటి సమయంలో. అంటే శరీరం పెద్దగా ఎదిగినవి శరీరం ఏం కాదు. దావీదుని అసలు యుద్ధానికి వచ్చిన యుద్ధ సూర్యుడిగానే లెక్కాడు ఎవరో గొలియాతు. ఒరే ఎవడో వస్తానన్నాడంట ఇశ్రాయేలీలో నుంచి, ఎంతసేపు చూసినా ఎవడో రాడేంట్రా, నీకు ఎవడన్నా కనపడ్డాడేంట్రా అని అడుగుతున్నట్టుగా ఉంది అక్కడ. సార్ ఇంత ఈ మనిషిని ఇక్కడ ఎట్టుకుని ఎవరు రాలేదని అడుగుతున్నారేంటి అంటాడు అనమాట మనోడు. నువ్వా వెళ్ళిపో తినేసి పడుకోరా, లేట్ చిన్నపిల్లలతో యుద్ధం చేయను అంటాడు. కనుక మనం జాగ్రత్తగా ఆలోచిస్తే అంత అద్భుతమైనటువంటి రాజ్యానికి దావీదు రాజు అయ్యాడు. రాజయ్యి చుట్టుపక్కల రాజ్యాలను జయించాడు. రాజులందరూ తనకి కప్పం కడుతున్నారు. 6 రాజ్యాలు జయించాడు చుట్టుపక్కల. మాటలమ్మా దేవుడి స్తోత్రాలు. 6 రాజ్యాలను జయించి తన రాజ్యాల్లో కలిపేసుకుని వాళ్ళ రాజులని సామంత రాజులుగా చేస్తాడు. రాజ్యంలో కిరీటం పెట్టుకుని రాజ్యాలను పాలించుకుంటూ ఉన్నటువంటి రాజుల్ని తన కాళ్ళ క్రింద పెట్టి కూర్చున్నాడు. అలాంటి సమయాల్లో రాజులు దావీదుకి కప్పం కడుతున్న లోపల ఒక బాధలకి ఏమని, వీడు మనల్ని జయించాడు, మన రాజ్యాన్ని వేసుకున్నాడో, పోన్లే మనం రాజరికం చేస్తున్నాం కానీ మనం ఇంకొకటి కింద బతుకుతున్నామని ఒక బాధ ఉండేది వీళ్ళకి. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఆయనకి తోడై ఉన్నాడట. ఎవరికే? దావీదుకు తోడై ఉన్నాడట. మరి చూడండి 8వ అధ్యాయంలో ఏమంటే అందరు కప్పం కడుతున్నారు. మొదటి వచనం నుంచి మనం చూస్తే 5 వచనాలు మనం చూస్తే శోభా రాజైన హదదెజరు రాజ్య విస్తీర్ణం కొరకు యూఫ్రటీస్ నది దగ్గరికి వచ్చాడట. 6వ వచనంలో. సరే ఓకే వినండి. ఇక్కడ శోభా రాజు అంటే ఎవరంటే అమ్మా సిరియా రాజ్యానికి సంబంధించిన ఒక ఏరియా రాజు. సిరియా దేశంలో కూడా సామంత రాజులు ఉంటారు, గుర్తుపెట్టుకోండి ఈ మాటలో. ఫిలిస్తీయ దేశంలో 6 సర్దారులు పరిపాలిస్తారు, మనకు తెలిసిందే. 6 సర్దారులు అంటే ఆ సర్దారు ఆ ఏరియాకి రాజు. అలాగనే కనాను దేశంలో యేసు ప్రభు కాలంలో రోమన్లే పరిపాలించిన ఒక్కొక్క ప్రాంతాన్ని ఒక్కొక్కరికి ఇచ్చి పరిపాలింపజేస్తారు. దానిలో చతుర్థాధిపతి అయిన హేరోదు ఒక ప్రాంతాన్ని పరిపాలించేవాడు. రోమన్లందరిలో నేను చెప్పేది అది. ఫిలిప్పు వేరే ఏరియాని పరిపాలించేవాడు. ఫిలిప్ ఎవరు? హేరోదు యొక్క తమ్ముడు. హేరోదు తమ్ముడు హేరోదియ భర్త. యేసు ప్రభు శిష్యుల్లో ఫిలిప్ కాదండి. ఏమా అది. అలాగా సామంత రాజులు అందరిని జయించి రాజ్యాలని తన కైవసం చేసుకుని సింహాసనం మీద కాలేసి కూర్చున్నాడు, కిరీటం పెట్టుకుని రాజు. ఎవరో? దావీదు. అప్పుడు సిరియా రాజుకి సిరియా రాజ్యంలో ఒక ప్రాంతాన్ని పరిపాలించేటువంటి ఈ యొక్క శోభ అనేటువంటి రాజు తన ఏరియాలో కొన్ని ఏరియాలను కూడా దావీదు స్వాధీనపరుచుకున్నాడు. శోభా రాజు యొక్క పట్టణాలు స్వాధీనపరుచుకున్నాడు అనుకున్న మనుషులు రాస్తాం కదా, చదవం కదా 5వ వచనం. అది మీరు 2వ రాజుల గ్రంథం 8వ అధ్యాయం కాడికి వచ్చేస్తాను మళ్ళా. ఏమా శోభారాజు పట్టణాలని, శోభారాజుకు సంబంధించిన కొన్ని పట్టణాలని అతను జయించేసి తను వశం చేసుకున్నాడు.
అప్పుడు ఈ శోభారాజు ఏం చేశాడంటే ఆ పట్టణాలని కూడా స్వాధీనపరుచుకుని, దావీదు చేతిలో ఉన్న పట్టణాలని స్వాధీనపరుచుకుని, అమ్మా దావీదు రాజ్యాన్ని కూడా అవసరమైతే దావీదుని జయించి అతని రాజ్యాన్ని కూడా లాక్కోవాలని ట్రై చేయడానికి వచ్చాడు ఈ శోభారాజు. ఇన్ని రాజ్యాలని జయించినోడినంట ఒక సామంతరాజు వెళ్ళి జయించేద్దామని వచ్చాడు. వచ్చేసరికి విషయం తెలిసింది ఎవరికే? దావీదుకి. యూఫ్రటీస్ నది దగ్గర మనోడికి ఆశాడట. ఆయన వాళ్ళ పట్టణాలను మనం స్వాధీనపరుచుకున్న పట్టణాలని జయించేసి మన చేతిలోంచి మొత్తం రాజ్యాన్ని లాక్కెళ్ళాలని చూస్తున్నాడట అని విషయం తెలిసింది. మీరు చదవండి అక్కడ బైబిల్లో. అప్పుడు దావీదు యుద్ధానికి బయలుదేరి వెళతాడు శోభారాజు మీదకి. యుద్ధానికి బయలుదేరి వెళ్ళి చేసిన పనులు విన్యాసాలు ఏంటంటే 1700 మంది గుర్రపు రౌతులు. ఇప్పుడు రౌతులు అంటే ఏంటి తెలుసండి? రైతులు వేరు, రౌతులు వేరు. రైతులు అంటే వ్యవసాయం చేసేవాళ్ళు, రౌతులు అంటే గుర్రాలని నడిపేవాళ్ళు. గుర్రాలని అశ్వములు అంటారు, రథాలు అశ్వములు. రౌతు అంటే గుర్రాలు నడిపేవాడు. ఏనుగుని నడిపేవాడిని ఏమంటారు చెప్పాలి? మావటి. వెరీ గుడ్, మావటి అంటారు ఏనుగులు నడిపేవాళ్ళని. కానీ 1700 మంది రౌతులను పట్టుకున్నాడట. అంటే 1700 గుర్రాల్ని చంపేయడం, ఆ రౌతులను పట్టుకోవడం. ఇంకా కొన్ని విషయాలు చూడండి అక్కడ. 20,000 కాల్బలమును, గుర్రం మీద నడిచే సైన్యాలు కాకుండా, మీకు తెలుసు కదా చతురంగ దళాలు ఉంటాయి యుద్ధాల్లో. చతురంగ దళాలు ఇప్పుడు పరిస్థితులు వేరు. కాల్బలము అంటే నడక మీద యుద్ధాలు చేసేవాళ్ళు, గుర్రాల మీద యుద్ధాలు చేసేవాళ్ళు, గుర్రం మీద, రథం మీద యుద్ధం చేసేవాళ్ళు, ఏనుగుల మీద యుద్ధం చేసేవాళ్ళు. దీన్ని చతురంగ దళాలు అంటారు. ఇప్పుడు ప్రస్తుతానికి చతురంగ దళాలు ఏంటి? ఎయిర్ ఫోర్సు, నేవీ, ఏమండి, ఆర్మీ. ఇప్పుడు త్రివిధ దళాలు అయినాయి. అయ్యా చెప్పండి సార్. సార్ బిఎస్ఎఫ్ అండి. అవును సార్. రాదు కానీ వీళ్ళందరూ కూడా దేశాన్ని కాపలా కాసేవాళ్ళే. మొన్న వారిలో అన్నీ వాడేశారు, అన్నిటిని దింపాడు లైన్కి. ఏదో పేరు పెట్టారు కదండి, సింధూరంకి సంబంధించిన వారిలో. గనుక ఈ దళాలు పనిచేస్తూ ఉంటాయి. ఈ దళాల్లో ఈయన 20,000 మంది సైనికులు పట్టుకున్నాడట. ఆ రోజుల్లో 20,000 మంది సైనికుల్ని వాడు యుద్ధానికి తీసుకొచ్చాడంటే అసలు వాడికి బలం ఎంత ఉంటుంది ఆ రోజుల్లో. ఇక సాధారణమైన జనం ఎంతమంది ఉంటారు వాళ్ళు. అలాగే అక్కడ 1700 మంది గుర్రపు రౌతుల్ని పట్టుకున్నాడు. పట్టుకుని అక్కడ చూడండి ఒకసారి, గుర్రాల్లో 100 ఉంచుకున్నాడటండి. చాలా క్లియర్గా ఉంది. గుర్రాల్లో ఒక 100 గుర్రాలను ఉంచుకొని మిగిలిన వాటి చీలమండ నరములను తెగవేశాడట. మిగిలిన గుర్రాలన్నిట్లు ఏం చేశాడండి? చీలమండలు తెగేశాడు. గుర్రాలను చంపేయలేదు. అంటే గుర్రాలు ఇంకా పనికిరావు, నడవటానికి పనికిరావు. ఎందుకు తెగేశాడంటే తనకు ఆల్రెడీ ఉండాల్సిన గుర్రాలు ఉన్నాయి, ఉండాల్సిన సైన్యం ఉన్నారు, అన్నీ ఉన్నాయి, సరిపోతాయి. ఇవి బ్రతకనిస్తే ఒకవేళ ఇతర రాజులు దాడి చేసి వీటిని పట్టుకెళ్తే వాళ్ళకి మళ్ళీ ఆస్తి అవుతుంది. అది వాళ్ళకి మళ్ళీ బలం అవుతుంది. అది ఇతర రాజులకి ఇలాంటి గుర్రాల బలం, ఇలాంటి రథాల బలం ఉండకుండా వాటిని ఏం చేశాడంటే డిస్ట్రాక్ట్ చేశాడు. ఇది యుద్ధ సంబంధించినటువంటి వాటిలో కొన్ని ఎత్తులు, ఇవి రాజ్య సంబంధించిన ఎత్తులు. మొన్న జరిగిన వారిలో పాకిస్తాన్ వాళ్ళు మన యొక్క ప్రధాన నగరాలని డెమాలిష్ చేయడానికి కొన్ని రాకెట్స్ ప్రయోగాలు చేశారు. అప్పుడు మన
ఇండియన్ మిసైల్ ఎవరో చెప్పారే, ఇండియన్ మిసైల్ అబ్దుల్ కలాం, దేవుడి స్తోత్రాలు. ఆయన కనుక్కున్నటువంటి మిసైల్స్ ద్వారా గాలిలోనే వాటిని పేల్చిపడేస్తారు. ఇండియా బార్డర్ తాకలేకపోని, చెప్పలు కూడా దేవుని స్తుతించుదాం. ఇండియా బార్డర్ తాకలేకపోని వాళ్ళు ప్రయోగించినప్పుడే వెంటనే వాటిని గాల్లోనే వాటిని డెమాలిషన్ చేయగలిగే దమ్ము మన ఇండియన్ ఆర్మీకి ఉన్నది. అది కూడా అబ్దుల్ కలాం గారి ద్వారా ఏర్పడింది. అది ఒక ముస్లిం వ్యక్తి మన ఇండియన్ పౌరుడు చేసినటువంటి గొప్ప గొప్ప ప్రయోగం. అది చనిపోయిన అబ్దుల్ కలాం గారు వారు చేశాడు, ఒక అద్భుతం. అందుకని వారిలో కూడా ఏమేమి వాడారు, అసలు ఏంటి, ఎలాగా వారిలో విజయాలు వచ్చినాయి అనేది మనం స్టడీ చేస్తే ఇవన్నీ వస్తాయి. ఒక అద్భుతంగా మన ఇండియన్ ఆర్మీ ఎదుర్కొన్నది. ఎయిర్ ఫోర్స్ వాళ్ళు బాగా పనిచేస్తారు. ఎయిర్ ఫోర్స్ వాళ్ళ భూభాగంలోకి వెళ్ళి వాళ్ళ స్థావరాలన్నిటిని సర్వనాశనం చేసి మళ్ళీ మన భూభాగంలోకి రాగలిగారు. అణు విద్యుత్తుకి సంబంధించినటువంటి స్థావరాలను మళ్ళీ సర్వనాశనం చేశారు. వాళ్ళ ఎయిర్పోర్ట్లని సర్వనాశనం చేశారు. వాళ్ళ దేశంలోకి వెళ్ళి ఎయిర్పోర్ట్లను సర్వనాశనం చేసి రాగలిగారు. ఎందుకంటే ఎయిర్పోర్ట్లో నుంచే కదా విమానాలు రాకెట్ ఎగిరేయి, విమానాలు ఎగరటానికి ట్రాక్లు లేకుండా చేస్తారు. ట్రాక్కే లేదు, ట్రాక్ లేనప్పుడు ఇంకా ట్రైన్ ఏమి వెళ్తుంది? అసలు టెక్నాలజీ వాళ్ళ ప్లాన్లు. అంటే యుద్ధం చేసే వ్యక్తులకి చాలా రకాల ఆలోచనలు, చాలా రకాల ప్లాన్లు ఉంటాయి. అలాంటి ప్లాన్లు కలిగిన వ్యక్తి ఈ గొర్రెల కాపరి. ఎవరండి? ఈ గొర్రెల కాపరి. ఇంత స్కిల్, ఇంత నాలెడ్జ్ ఎలా వచ్చిందంటారు అతనికి? అసలు ఇంతకుముందు ఎప్పుడైనా రాజు చేశాడా? ఓన్లీ రాజుగారి సైన్యంలో పనిచేశాడు కొన్ని సంవత్సరాలు. చాలా అద్భుతం. అతను ఫస్ట్ చేసిందంటే, శత్రు రాజులకి ఏ బలమైతే ఉంటే వాళ్ళ భూమి మీద వెర్రవీగుతారో చెప్పాలి, ఆ బలాన్ని మొత్తం నాశనం చేశాడు. మొట్టమొదట గుర్రాలు లేకుండా చేస్తాడు. అవన్నీ సిరియన్లకు సంబంధించిన గుర్రాలే. ఆ విధంగా తన యుద్ధంలో రాణించగలిగాడు. ఆ తర్వాత ఈ హదదెజరు చేసినటువంటి బుద్ధి తెచ్చుకోవాలి కదా. ఇప్పుడు ఓడిపోయినోడు ఏం చేయాలి? అసలు బుద్ధి తెచ్చుకోవాలి. కానీ వాడు ఇంకా నిద్రపోకుండా ఏం చేశాడంటే, మనం 6వ వచనం కాడిని చూస్తే, సిరియనులు శోభారాజు హదదెజరుకు సహాయం చేయరాగా దావీదు సిరియనులను 22,000 మందిని ఓడించాడట. ఇప్పుడు హదదెజరు అనేటువంటి వాడు ఓడిపోయాడు ఇప్పుడు ఇక్కడ కదండి. అక్కడ 20,000 మంది సైనికుల్ని కోల్పోయాడు. చెప్పాలి, 1,700 మంది రౌతులను కోల్పోయాడు. 1,700 మంది రౌతుల్లో కూడా రౌతులకు సంబంధించిన గుర్రాల్లో కూడా 100 గుర్రాలు ఆయన తీసుకుని 1,600 గుర్రాలను కూడా ఏం చేశాడు? చంపేశాడు. ఎంత నష్టపోయినప్పుడు ఏం చేయాలి అసలు? జనరల్గా క్షౌరం అయిపోయినప్పుడు ఏం రావాలి చెప్పండి గట్టిగాను? వివరం వచ్చి, నాయన ఏదో పొరపాటు చేశాను, నీకెందే ఉంటాను, నీకు కప్పం కడతాను అని మెదలకుండా ఉండాలి. ఉండకుండా కూర్చుంటే, మరి సిరియా రాజ్యములో ఇతను కూడా ఒక భాగస్తుడే కదా, ఒక ఏరియా ప్రాంతానికి సంబంధించినడు కదా. మిగిలిన సిరియన్లందరినీ కూడా హెల్ప్ కోరితే వాళ్ళు వచ్చి, మేము వస్తాం, నీకు సాయం చేస్తాం. ఎంతమంది చేస్తాడా దావీదు, వాడెంత వీడెంత అని వీళ్ళు హదదెజరుకి ఏం చేశారని చేయి కలిపి హదదెజరు యొక్క సహాయం చేసి దావీదు మీదకి యుద్ధానికి వచ్చారు. ఎవరు వచ్చారు? ఎవరు తరపున వచ్చారు? హదదెజరును ముట్టుకోకుండా కూడా వచ్చిన వాళ్ళు కొట్టాడు. మళ్ళీ దావీదు స్కిల్స్ చూడండి, దావీదు యొక్క ఆలోచన చూడండి, దావీదు యొక్క ఐడియాలజీ చూడండి. హదదెజరుని ఒక దెబ్బ వేశాడు, దెబ్బని కుదేలైపోయాడు. అయ్యో మాతో పాటు రాజుని ఎలా కొడతాడా, మేము ఉన్నాం, నీకు బోళ్ళ మంది వస్తామని వాళ్ళందరూ హదదెజరుకి హెల్ప్ చేశారు. సిరియనులు సహాయం చేశారంటాడు బైబిల్లో. దావీదు ఇప్పుడు హదదెజరుని కొట్టలేదు. అందుకని మనం ఎప్పుడైనా ఎవరికైనా వినండి, ఏదైనా గొడవల కాడికి ఎప్పుడు తొందరగా పడి వెళ్ళకూడదు. మనోడే ఉన్నాడు అక్కడ, ఆడే ఉన్నాడంటే అసలు దాంట్లో ఏం జరిగింది ఏంటి అనేది చూడాలి ఎప్పుడు కూడా. లేకపోతే అసలైన వ్యక్తిని వదిలేసి చెప్పాలి, సిసలైన వ్యక్తికి పడతాయి దెబ్బలు. మేము చాలా అనుభవించాం ఇలాంటి. ఇంకొకటి కూడా, గొడవల్లో కొన్ని టెక్నిక్స్ ఏంటంటే, గొడవ పడేవాడు అవతల వ్యక్తి టార్గెట్ కాదు,
వీడిని పట్టుకుంటే వాడు వస్తాడో, మీకు అర్థమైపోయింది ఇప్పుడు. వీడిని పట్టుకుంటే వాడు వస్తాడో, వాడు వచ్చినప్పుడు ఈ గొడవల్లో వాడిని వేసేద్దామని చెప్పి వీడిని రంగంలోకి దింపుతారు అనుకో. ఇవన్నీ గొడవలకు టెక్నిక్స్ అండి. ఇవన్నీ మేము దేవుళ్ళు లేనప్పుడు వేసిన వేసాలి ఇవన్నీ గొడవలు అనమాట అండి. ఒరేయ్, నువ్వు నేను గొడవ పడుతూ ఉందాం, నిజంగా మధ్యలో గొడవలేదు, నీకు సంబంధించిన ఆడు వస్తాడు, ఆడు వచ్చినప్పుడు నా టార్గెట్ అది, నువ్వు మాత్రం నిన్ను అంటా ఉండు, నేను మాత్రం నా పని నేను చూసుకుంటానని చెప్పి ముందు ప్లాన్డ్గా ప్లాన్ చేసి గొడవ పడతారండి. అందుకని ఎక్కడైనా గొడవలు అవుతున్నప్పుడు తగుదునమ్మా అని పరిగెత్తుకుని వెళ్ళకూడదు. అసలు వాళ్ళ ప్లాన్ ఏంటి, నిజంగా వాళ్ళ శత్రువులా మిత్రులా, మధ్యలో ఎవరినైనా టార్గెట్ పెట్టుకున్నారని, వీళ్ళు మధ్య తగుదునమ్మా అని పరిగెత్తుకుని వెళ్ళి అదే జరికి మేమున్నాం, ఒంటరి పట్టుడు అనుకుంటున్నారా, దిక్కులేడు అని అనుకుంటున్నావా, మేమున్నాం ఏంటి అనుకుంటామని దావీదు మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఎంతమందిని వేసాడండి? గట్టిగా చెప్పండి. 18,000 మందినా? చూడండి ఒకసారి, మళ్ళీ ఉంటుంది ఏమండి. 13వ వచనం చదవండారా. అది ఏమ్మా, సిరియల్ని 18,000 మందిని చంపేస్తాడట. తర్వాత ఇంకొక విషయం చూస్తే మళ్ళా మోయాబీలు దమస్కులో దండు నుంచాడు. దమస్క్ అంటే సిరియాకి రాజధాని. మోయాబీలను ఓడించాక పట్టబడిన వారిని నేల పొడుగున పడుకోబెట్టి 2 తాళ్ళు పొడుగున్న వాళ్ళందరినీ చంపేసి 1 తాడు పొడుగున్న వాళ్ళని బతకనిచ్చాడండి. మీరు చూసుకోండి, బైబిల్లో మాట రాబడి ఉంటుంది. 2వ వచనమా? మొదటి 2 వచనాల్లో ఉంటుంది. మళ్ళా అధ్యాయం మొదటి 2 వచనాల్లో ఆ మాటలు రాసి ఉంటాయి. మోయాబీలు అంటే బాగా పొడవైన వాళ్ళు, ఎత్తైన వాళ్ళు, చాలా పొడవైన వాళ్ళు. మీరు దేవుడు వినండి, కనాను దేశానికి ఇశ్రాయేలీని తీసుకొచ్చేటప్పుడు ఎక్కడి నుంచి, అది మీరు ఆ మాట చెప్తారని చూస్తున్నాను, ఐగుప్తు బానిసత్వాన్ని తీసుకొచ్చేటప్పుడు 40 సంవత్సరాల చుట్టూ తిరిగేటువంటి ప్రయాణాన్ని ఎందుకు చేయించాడంటే కారణం ఇదే. 40 రోజుల్లో కనాను దేశంలోకి అడుగుపెట్టే రోడ్డు ఉంది. ఈ రోడ్డు అంటే వెళ్ళినోడే అమ్మాయి కోసం వెళ్ళి సింహాన్ని చంపాడు, అదనమాట. చివరికే సింహాన్ని చంపినోడు ఏమా స్త్రీ ద్వారా మరణించాడు, చేతిలో కాదు. కానీ ఈ రోడ్డు ఉంది, ఈ ప్రయాణం ఉంది. యేసు ప్రభు వారిని ఐగుప్తుకి కూడా యేసు ప్రభు వారిని ఐగుప్తుకి, మరి అమ్మగారిని యేసు ప్రభు వారిని యోసేపు తీసుకెళ్ళిన మార్గం కూడా ఇదే. 40 రోజుల ప్రయాణం అది. ఎవరికైనా ఆలోచన వస్తుందా? ఐడియా ఏమైనా వెలిగిందా? ఇప్పుడు యేసు ప్రభు వారిని ఏ రోజు చంపేయాలనుకున్నప్పుడు దేవుడు యోసేపుకి దర్శనంలో కనబడి ఏమన్నాడు? మీరు ఐగుప్తుకి వెళ్ళిపోమన్నాడు. ఎక్కడి నుంచి? కనాను దేశంలో ఉన్నటువంటి గలిలయలో ఉన్నటువంటి ఇతను ఈమెను తీసుకుని వెళ్ళిపోమన్నాడు ఐగుప్తుకి. ఇప్పుడు ఇశ్రాయేలీలు ఏ దేశానికి వచ్చారు? ఐగుప్తు నుంచి కనానికి వచ్చారు. యేసు ప్రభు వారు కనాన్ నుంచి, మరి ఈయనకి ఎన్ని రోజులు పట్టినాయి, వాళ్ళకి ఎన్ని రోజులు పట్టాలిగా. అర్థమైందా? ఎందుకు పట్టలేదు? అలాగే ఐగుప్తు దేశానికి యోసేపు నమ్మేశారుగా. యోసేపు 40 సంవత్సరాలకి వెళ్ళాడేంటి అక్కడికే? లేదు కదా. అంటే దారి 40 డేస్లో వెళ్ళే దారి ఉంది. కానీ దేవుడు ఇలా నడిపించలేదు. ఎందుకో తెలుసా? ఇలా వెళితే ఎంట్రన్స్లో ఫిలిస్తీన్లు కనపడతారండి. ఫిలిస్తీన్ దేశానికి ఎంటర్ అవ్వాలి, కనాన్ దేశంలోకి ఎంటర్ అవ్వాలంటే. ఫిలిస్తీన్లు ఆజానుబాహులు, అర్థమైందండి. ఒక్కొక్కడు ఇంచుమించు 9 అడుగులు 10 అడుగులు హైట్ ఉంటారు. అంటే నేల మీద నిలబడితే మనకి రూఫ్కి తగులుతారండి వాళ్ళు, అంత ఆజానుబాహులు. వీళ్ళ నిజంగా అక్కడికి వెళ్తే వాళ్ళని చూసి వీళ్ళ పరిగెత్తుకుని మళ్ళీ ఎక్కడికి వచ్చేస్తారా? ఐగుప్తుకు వచ్చేస్తారా? అంత వీరులు అనమాట అండి వీళ్ళు. ఎవరు? ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలీలు చాలా యుద్ధాలు చేశారు, గెలిచారు. కానీ అది ఇశ్రాయేలీలు బలం కదండి, అది దేవుని బలం. అది దేవుడి స్తోత్రాలు. అందుకని వాళ్ళ పాటలు కూడా యెహోవా నా బలమనే రాసుకున్నారు పాపం. ప్రియులారా, మీ అందరికీ మనవి చేస్తున్నాను, అక్కడ
ఆ షార్ట్ వేలో తీసుకెళ్లకుండా పైనుంచి తీసుకెళ్ళాడు దేవుడు. అబ్రహాం కూడా యూఫ్రటీస్ నది దాటి వచ్చాడండి. నది దాటి యువతలకు వచ్చాడు. ఆ నది యువతలకు వచ్చాడు కనుక వీళ్ళందరూ ఎంతమంది యుద్ధాలకు వచ్చినా ఇంత ఆజానుబాహుల్ని కూడా మొత్తం యుద్ధంలో గెలిచి వాళ్ళందరినీ చంపేశాడండి. 2 తాళ్ళు పొడుగు అంటే అర్థం ఏంటంటే ఇంచుమించు 10 అడుగులు పొడుగున్న వాళ్ళందరినీ చంపేశాడండి. సాధారణమైన హైట్లో ఉన్న వాళ్ళని బ్రతకనిచ్చాడు. దావీదు యుద్ధాలు చూస్తారు ఎలా ఉన్నాయి, పొడవు బోర్లంగా పడుకోబెట్టి కత్తితోటి నాటు పెట్టాడటండి. ఒక్కొక్కనైనా వీపు మీద నాటు పెట్టి చీరాడటండి పట్టుకుని. అంత క్రూరంగా యుద్ధాలు చేశాడు. దావీదు యొక్క కత్తి రక్తము అలా వాడుతూనే అలా కారుతూనే ఉండేది అతను. అంత వారిసి చేశాడు అతను. శత్రువులకి వణుకు పుట్టించాడు. ప్రస్తుతానికి భారతదేశం అంటే ఏంటి అనేది కూడా మొన్న జరిగిన వారి ద్వారా భారతదేశంతో గొడవ పెట్టుకుంటాం అంత మంచిది కాదు అనే ఒక అభిప్రాయం కూడా కొంచెం ఏర్పడింది ప్రపంచానికి. మనోడి దేని గురించి వారు చేసినా కానీ ఒక మంచిదయింది. దేవుడి స్తోత్రాలు. మన పిఎం గారు దేని గురించి వారు చేస్తాడు అనేది నెక్స్ట్ మ్యాటర్. కానీ భారతదేశం అంటే ఏంటో కూడా ఒక టేస్ట్ చూపించాం ప్రపంచ దేశాలకి. కొంచెం దాంతో జాగ్రత్తగా ఉండాలని మనకుండే టెక్నాలజీ. కానీ మనందరం కృతజ్ఞత చెల్లించాల్సింది ఎవరికో తెలుసా? ఇజ్రాయేలీలకి. ఇజ్రాయేల్ టెక్నాలజీ ఎక్కువ వాడాం మనం. వాళ్ళు ఇచ్చినటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఇజ్రాయేల్కి సంబంధించింది. సరే కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దావీదు చాలా గొప్ప యోధుడు, చాలా గొప్ప వారిలో ఇంకా అతనికి క్షమధర్మాలు కనిపించవండి. వారిలోకి దిగాడు. ఆయనకి తల్లి ఎవడో, తండ్రి ఎవడో, అన్నయ్య ఎవడో, తమ్ముడు ఎవడో కనపడ్డాడు. ఇంకా అక్కడ ఏకదాటిగా కత్తి జులిపించటమే. వారి నుంచి బయటకు వచ్చాడు. ఇంకా వారికి సంబంధించిన తలంపులు ఉన్నవాడిని. బ్రెయిన్ ఇమ్మీడియట్లుగా తన ఉన్న సిచ్యువేషన్కి మార్చుకునేటువంటి ఒక చక్కటి నైపుణ్యత కలిగినోడండి ఎవరో దావీదు. చిన్న ఉదాహరణ, మనం 11వ అధ్యాయం కాడికి వెళ్తే మనం ప్రస్తుతానికి 8లో ఉన్నాం. 11 కాడికి వెళ్తే యుద్ధం జరుగుతున్న టైంలో మన దావీదు గారు హ్యాపీగా నిద్రపోతున్నాడు. నేను ఇంటికాడ యుద్ధంలో లేడు. పొద్దున్న పగలంతా నిద్రపోయేటండి. సాయంకాలం పొద్దుకుకే సమయంలో లేచి ఆ పైన అంతఃపురం మీదకి వెళ్ళి చక్కగా గాలికి అలాగ ఒల్లిరుచుకుంటున్నాడు అనమాట అండి. అంటే మీకు అర్థం చేసుకోండి, ఇశ్రాయేలీలు యుద్ధం చేస్తూ ఉంటే అసలు ఇంటికాడ కూర్చున్నవాడికి నిద్ర పడుతుందా రోజుకి? అసలు ఆలోచనే లేదని శుభ్రంగా పడుకున్నాడండి. అంటే దావీదు ఎప్పుడు కూడా టెన్షన్లు అసలు పడ్డావు. తను ఏ సిచ్యువేషన్లో ఉంటే అక్కడ ఇన్వాల్వ్ అయిపోతాడు అంతే. మనం అయితేనా ఏమండి, ఇంటికాడ గొడవ జరిగింది అనుకోండి, చర్చిలో కూడా అదే ఆలోచన. లేకపోతే చర్చిలో ఉండి వేరొక ఆలోచనలు ఆలోచిస్తూ ఉంటారు. అంటే మనల్ని ఎవరైనా తిట్టినా, ఏదైనా ఇబ్బందులు ఎదురైనా అవన్నీ మనకి లోపల ఉంటూ ఉంటాయి. మనం ఏ సిచ్యువేషన్కి ఏ ఏరియాకి వెళ్ళామో అక్కడ దాని గురించి ఆలోచించడం మొదలు పెట్టాలి. ఇంకోటి, ఒక దాని ప్రభావం పట్టుకొచ్చి ఇంకో దాని మీద ఏం చేయకూడదు, రుద్దకూడదు. చూడండి, కొన్నిసార్లు ఇంట్లో ఏదైనా గొడవ అయిందనుకోండి, ఆ నాన్న అమ్మ గొడవ పడితే ఆ కోపం అమ్మ ఎవరి మీద చూపెడుతుందండి? గట్టిగా చెప్పండి. నాతో మాట్లాడుకుంటారు కాసేపా, నా దగ్గర అసలు ఏం మాట్లాడుకుంది, చాలా చిరాగ్గా ఉంది. రే నీకే చెప్తుంటా, నీకు అర్థమైందండి. ఎవరితో గొడవ అది? ఆయనకే ఆవిడకి ఉన్న మధ్య గొడవ మళ్ళీ పిల్లల మీద చూపెట్టడం ఎందుకు? అంటే మైండ్ ఎవరితో ఎలా ఉండాలో, ఎవరితో ఎంతవరకు ఉండాలో, మనకి చుట్టాలు వచ్చినా సరే, కొంతమంది చుట్టాలు వచ్చినా సరే ఈ ప్రభావం వాళ్ళ మీద కూడా ఉంటుందండి. మన బ్రెయిన్ మనుషులను బట్టి, ప్రాంతాలను బట్టి, పరిస్థితులను బట్టి అక్కడ దాంట్లోకి ఇన్వాల్వ్ అవ్వగలగాలి. యుద్ధం జరుగుతున్న సమయాల్లో మనోడు పడుకున్నాడండి, హ్యాపీగా ఉన్నాడు, అసలు టెన్షనే లేదు. దావీదు టెన్షన్ పడే వ్యక్తి కాదు. దావీదుని ఆలోచిస్తే జనాలకు టెన్షన్ వస్తుంది. ఏమైనా అర్థమైంటుందా? ఏంటది? దావీదు ఒకవేళ ఇతర దేశపు రాజులు గుర్తొచ్చాడు అనుకోండి, వాళ్ళకి ఏం మొదలవుద్ది? దావీదుకి ఎవడు యుద్ధానికి వచ్చినా టెన్షన్ లేదు. అదదజరు వచ్చాడా, అక్కడ వేసాడా, సరే నండరా బయలుదేరదాం అంతే. కొన్నిసార్లు దావీదు యుద్ధానికి వెళ్ళలేదు కూడా.
దావీదు యోవాబుని అభిషేక్ని యుద్ధానికి పంపించాడు. మీరు వెళ్ళొచ్చేయండి రమ్మంటారా? వదిలే సార్, మేము వెళ్ళొచ్చేస్తాం. మేము వాళ్ళ చూడండి ఎలాంటి వాళ్ళు, మేము వెళ్ళొచ్చేస్తాం సార్, వెళ్ళొచ్చేయండి అయితే యుద్ధం చేసి రోజులు పట్టే యుద్ధాలు గంటలో చేసేసి వచ్చేసారండి వాళ్ళు. యోధులు అనమాట. గట్టిగా దేవుని స్తుతించుదాం. కనుక దావీదు ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి. దేవుడు అతనికి తోడైనాడు. మనకి ఈ అధ్యాయం చివరిలో అతనికి దేవుడు తోడై ఉన్నాడు కనుక ఎక్కడికి పోయినాను 14వ వచనం అనుకుంటాను చూడండి. ఈ అధ్యాయంలో దావీదు ఎక్కడికి పోయినాను యెహోవా అతనిని కాపాడుచుండెను. దేవుడి స్తోత్రాలు. ఎక్కడికి పోయినా, ఏ దేశం మీదకి యుద్ధానికి పోయినా దావీదు అడుగు పెడుతున్నాడంటే, నేను అంటాను అలెగ్జాండర్ అడుగు పెడుతున్నాడంటే ఆ రోజుల్లో రాజ్యాలు ఎలా ఉనికినాయో చెప్పాలి మీరు నాకు. ఇప్పుడు ఏమా దావీదు వస్తున్నాడంటే అప్పుడు మీటింగ్ స్టార్ట్ అవుతుంది మనకి. దావీదు వస్తున్నాడంటే చుట్టుపక్కల దేశాలన్నీ కూడా సామ్రాజ్యాలు ఉనికిపోయినాయి. చుట్టుపక్కల రాజ్యాలు ఉనికిపోయినాయి. చాలా భయంకరమైనటువంటి వార్స్ చేశాడు ఆయన. ఆగలేకపోయారు చుట్టుపక్కల రాజ్యాలు కూడా. అంత పటిష్టమైనటువంటి సామ్రాజ్యంగా ఎదిగించాడు. చుట్టుపక్కల రాజ్యాలన్నిటిని జయించి కనాన్ దేశంలో కలిపేశాడు రాజు. మీరు చూడండి అమ్మా, సౌలు కాలంలో రాజ్యం విస్తరించలేదు. సౌలు కాలంలో రాజ్యం విస్తరించలేదు. చెప్పాలంటే కనాన్ దేశం అంతటిని దేవుడు వాగ్దానం చేసినా కనాన్ దేశం అంతా కూడా వాళ్ళ గ్రిప్లోకి రాలేదు. ఇంకొక మాట, దేవుడు మోషే కాలంలో కనాన్ దేశాన్ని వాగ్దానం ఇచ్చాడు, అప్పగించేస్తానని. తీసుకొచ్చి బార్డర్లో దిగబెట్టేశాడు యెహోషువ సైన్యాన్ని. యెహోషువ సైన్యం కానీ, యెహోషువ తర్వాత వచ్చిన న్యాయాధిపతులు కానీ అమ్మా సమూయేలు కాలం, సౌలు కాలం వరకు కూడా అబ్రాహాముకు స్వతంత్రించుకోలేకపోయారు. ఇది తెలుసుకోవాలి. అందరూ ఒకసారి గట్టిగా దేవుని స్తుతించుదాం. నా మాట వినండి. అబ్రాహాముకు దేవుడు వాగ్దానం ఇచ్చిన భూభాగాన్ని దావీదు కాలం వరకు ఎవరు కంప్లీట్గా స్వాధీనపరచుకోలేదు. ఎవరి వల్ల కాలేకపోయింది. కొన్ని ప్రాంతాలను జయించారంతే. పరుచుకుని దేవుడు ఏ భూభాగాన్ని అయితే ఇశ్రాయేలుకి ఇవ్వాలని భూభాగానంతటిని కూడా దేవుని యొక్క దర్శనాన్ని, ఇశ్రాయేలు పట్ల దేవుడు కొన్న దర్శనాన్ని ఫుల్ఫిల్ చేసిన మొదటి వ్యక్తి ఎవరంటే దావీదు. దేవుడి స్తోత్రాలు. మొత్తం రాజ్యాలు జయించాడు. కనాన్ దేశంలో ఉన్న రాజులను జయించడమే కాదు, చుట్టుపక్కల రాజ్యాలను జయించాడు. డబుల్ చేసేస్తాడు చెప్పాలంటే. మా సామ్రాజ్యాన్ని ఏం చేశాడండి? డబుల్ చేసేసాడు. 40 సంవత్సరాలు పరిపాలించిన సౌలు ఫిలిస్తీన్లు జయించలేకపోయాడు. ఆయన కంటే ముందు పరిపాలించిన న్యాయాధిపతులు 308 సంవత్సరాలు న్యాయాధిపతులు పరిపాలించారు. మీకు న్యాయాధిపతుల గ్రంథం చెప్పినప్పుడు ఎవరెవరు ఎన్ని సంవత్సరాలు పరిపాలించారో చెప్పాను మీకు నేను. యెహోషువ గ్రంథం కాడి నుంచి న్యాయాధిపతుల గ్రంథం వరకు కూడా మీరు కావాలనుకున్న మీడియాలో చూడండి. ప్రతి లెసన్స్ ఉంటాయి, మీరు ప్రతి అధ్యాయం మీద ఉంటాయి. మన యొక్క వాట్సాప్, మన యొక్క ఛానల్లో 308 సంవత్సరాలు న్యాయాధిపతుల పరిపాలన. 308 సంవత్సరాల్లో కూడా కనాన్ దేశాన్ని స్వాధీనపరచుకోలేదు. కనానీయుల్ని ఓడించలేకపోయారు. తర్వాత 40 సంవత్సరాలు పరిపాలించాడు సౌలు, కనీసం ఫిలిస్తీన్లు స్వాధీనపరచుకోలేకపోయాడు. రాజ్యాన్ని స్వాధీనపరుచుకుని రాజ్యపు రాజులను వణికించి రాజ్యాలన్నిటి మీద సింహాసనాన్ని హెచ్చించుకుని కాళ్ళ మీద కాలేసి కూర్చుని ఎదిరా ఇశ్రాయేలీయుడు అంటే నిరూపించినాడు ఎవరంటే దావీదు. దావీదుని అసలు దేవుడు దావీదుని రాజుగా చేయాలనుకున్నాడండి. అదే మీకు చాలాసార్లు చెప్పాను. సౌలు దేవుని
యొక్క ప్లాన్ లో లేడు. మరోసారి చెప్పనమాట, సౌలు దేవుని ప్లాన్ లో లేడు. దావీదునే దేవుడు రాజుగా చేయాలనుకున్నాడు, దావీదుని హెచ్చించాలనుకున్నాడు. దావీదు పుట్టక ముందే దావీదు మీద దేవునికి ఒక ఆలోచన ఉంది. యెషయి యొక్క వంశములో నుంచి ఒక కొమ్ము మొలిపిస్తాననేటువంటి విషయాలు కూడా ఉన్నాయి. కనుక జాగ్రత్తగా గమనించినట్లయితే దావీదు సామంత రాజ్యాలన్నింటిని జయించి తన స్వాధీనపరుచుకున్నాడు. కొన్నిసార్లు వీళ్ళు తిరుగుబాటు చేసిన వాళ్ళని భయంకరమైన రీతిలో ఓడించాడు. మోయాబీలను చాలా మందిని చంపాడండి. అక్కడ మోయాబీలు చాలా భయంకరమైన వ్యక్తులండి. బైబిల్లో మోయాబీలు ఒకళ్ళు అంటే ఫిలిస్తీన్లు ఒకళ్ళు, వీళ్ళు చాలా క్రూరులండి, చాలా క్రూరులు. కనుక వీళ్ళందరినీ వణికించాడు. ఆజానుబాహువులు అందరూ అణిగి మణిగి బ్రతికారు. ఎవరి కాలంలో? దావీదు కాలంలో. రాజ్యాన్ని విస్తరింపజేశాడు దేవుడు, అతనికి తోడై ఉన్నాడు. ప్రియులారా, మీకు మనం చేస్తున్నాను, మనం కూడా మనం రాజ్యాల్ని ఇప్పుడు మన ముందు కూడా కనాన్ దేశం ఉంది, మనం స్వాధీనపరచుకోవాలి. ఏంటది? ఏ దృష్టిలో పెట్టుకొని పాపం వీళ్ళు మన వాళ్ళు ఎవరంటే మన భారతదేశంలో ఉన్న ఇతర మతస్థులు క్రైస్తవ దేశంగా మార్చేస్తారు వీళ్ళు అనుకుంటున్నారండి. పాపం వీళ్ళు క్రైస్తవ దేశంగా మార్చేస్తారండి. క్రైస్తవులు వాళ్ళు ఒక్కొక్క దేశాన్ని స్వాధీనపరచుకుంటారు. బ్రిటిష్ వాళ్ళు అలాగే వచ్చి స్వాధీనపరచుకున్నారంట. బ్రిటిష్ వాళ్ళు క్రిస్టియానిటీని స్ప్రెడ్ చేయడానికి వచ్చారు. వాళ్ళు వ్యాపారాలు చేసుకుని దోచుకుంటూ వచ్చిన దొంగలు వాళ్ళు. బ్రిటిష్ వాళ్ళు దొంగలు. బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ సువార్తను చేయలేదు, ఇక్కడ సువార్తనే వ్యాప్తి చెందడానికి ఆటంకం చేస్తారు. వాళ్ళు ఎంతో మంది జైల్లో పెట్టారు మిషనరీలని. వాళ్ళు వ్యాపారం చేసుకున్నారు అంతే తప్ప ఇక్కడ క్రిస్టియానిటీని డెవలప్ చేయలేదు, క్రిస్టియానిటీ డెవలప్ అవడానికి సహకరించలేదు వాళ్ళు. విలియం కేరీ గారు నేను చాలాసార్లు అడిగారు, నేను ఎవరో అసలు ఎందుకు వచ్చావు, ఎక్కడి నుంచి వచ్చావు అని. అబ్బాయి ఇక్కడ మామూలుగా టూరిజం కోసం వచ్చానండి, ఇక్కడ ఏదో నీరు మందు చేసుకుని అమ్ముకుంటూ బతుకుతున్నానని చెప్పాడు. కొన్ని స్థలాల్లో నీరు మందు ఫ్యాక్టరీలో పనిచేసైనా ఎవరు? విలియం కేరీ. చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కనుక బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, వాళ్ళ మతం వ్యాప్తి చేశారు, ఇదంతా క్రైస్తవ దేశంగా వేసేసుకుంటారన్నవి కుట్రపూరితమైనటువంటి స్లోగన్స్ తప్ప అసలు ఎట్టి పరిస్థితుల్లో మిషనరీస్ వేరు, బ్రిటిష్ వాళ్ళు వేరు. మనం స్వాధీనపరుచుకునేది ఏంటి తెలుసా? దేవుడి స్తోత్రాలు. మనం దేవుని బిడ్డలుగా మార్చబడ్డాం. మన ఇంట్లో చాలా మంది దేవుణ్ణి నమ్ముకోలేదు, మన ఇంట్లో చాలా మంది మారలేదు. మన ఇంట్లో మన అన్నలు, మన తమ్ముళ్ళు, మన యొక్క చిన్నాన్నలు, పెద్దనాన్నలు వీళ్ళందరూ కూడా మారలేదు. ఇంకా మనం వీళ్ళందరినీ క్రైస్తవులుగా మార్చడం కాదు, దేవుడి స్తోత్రాలు, వీళ్ళందరినీ క్రైస్తవులుగా మార్చడం కాదు, వీళ్ళందరినీ మంచోళ్ళ కింద, వీళ్ళందరినీ మోక్షరాజ్యానికి వారసులుగా మార్చాలి. మనం గట్టిగా దేవుని స్తుతించుదాం. క్రీస్తుని దేవునిగా కలిగి ఉండాలి, ఆయన చెప్పిన ఆదేశాలను నడవాలి, అంతే. మత మార్పిడి కాదు. చెప్పండి గట్టిగాను, మతి మార్పిడి. మరోసారి చెప్దాం, మత మార్పిడి కాదు, మతి మార్పిడి. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ద్వారానే మోక్షం. అదే సత్యాన్ని వాళ్ళకి తెలియపరచాలి. మనం ఒక్కొక్క ఇల్లు, ఒక్కొక్క మనిషిని, ఒక్కొక్క ఊరిని, ఒక్కొక్క గ్రామాన్ని ప్రభు యొక్క గ్రామాలుగా మనం ఏం చేయాలంటే మార్చాలి. వాళ్ళు త్రాగుల్లోనూ, విగ్రహారాధనలోనూ, చాలామంది అసాంఘిక కార్యక్రమాల్లోనూ, వ్యసనాల్లోనూ కొట్టుకుపోతున్నాయి మన కుటుంబాలు, మన వాళ్ళందరినీ సన్మార్గులుగా మార్చాలి, సన్మార్గులుగా మార్చాలి, మంచి వాళ్ళుగా మార్చాలి. మనం కూడా ఈ వారిలో పాలు పంచుకోవాలి. దావీదు లాంటి వాళ్ళు ఎక్కువ మందిని మార్చుతారు. చెప్పండి గట్టిగా. మిగిలిన వాళ్ళందరూ, సౌలు లాంటి వాళ్ళందరూ వారి చేతకాక తన్నులు తిని వస్తూ ఉంటారు. మనం ఇదే వారిలో ఉన్నాం తెలుసా. ప్రస్తుతానికి ఈ వారిలో ఉన్నాం. మనం ఎంతమందిని దేవుని వైపు తిప్పాం, మనం ఎంతమందిని యేసుప్రభువుని పరిచయం చేసి వాళ్ళ గృహాలని, వాళ్ళ యొక్క రాష్ట్ర, వాళ్ళ ఇంట్లో వాళ్ళని మనం ఎన్ని గృహాలను మనం దేవుని వైపు తిప్పగలిగాం. అవన్నీ మనం సామ్రాజ్యాన్ని సంపాదించడం అనమాట. గట్టిగా దేవుని స్తుతించుదాం. దేవుని కృపను బట్టి నేను ఇప్పటికి 300 మందికి బాప్తిస్మలు ఇచ్చాను. 300 మందికి బాప్తిస్మలు ఇచ్చాను.
అందరినీ దేవుడు అంటే తెలియని వాళ్ళని దేవునికి తెలియపరిచాను. ఇంచుమించు మరి ఎన్ని గ్రామాలు తిరుగుంటాను కానీ 100 గ్రామాల్లోనే స్వార్థ చేసి ఉండొచ్చు. మనం టీం వైజ్గానే బోర్డు గ్రామాలు వెళ్ళాం. మనం టీం వైజ్గా, నేను సింగిల్గా కొన్ని 100 గ్రామాలు సువార్తలు చేశాను. చాలా సంఘాల్లో సువార్తలు ప్రకటించాను. మహాసభల్లో వర్తమానాలు ఇచ్చాను. నేను పర్సనల్గా సువార్త చేసి మార్చిన వాళ్ళు చాలామంది. దేవుడి స్తోత్రాలు. పర్సనల్గా సువార్త చేసి మార్చిన వాళ్ళు చాలామంది. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నటువంటి కుటుంబాలన్నీ కూడా నేను పర్సనల్గా వాక్యం చెప్పిన కుటుంబాలు ఎక్కువ. ఏమండి, ఎంతమంది పర్సనల్గా మీరు మాకు వచ్చి వాక్యం బోధిస్తే మేము మారామన్న వాళ్ళు ఎంతమంది? పర్సనల్గా వాక్యం బోధిస్తే మేము మారామన్న వాళ్ళు చేతులెత్తాను. ఎన్నయ్యే కుటుంబాలు. దేవుని స్తోత్రాలు. ఇదే వారంటే. చీకట్లో ఉన్న ప్రజల్ని చెప్పండి వెలుగులోకి నడిపించడం, లోకంలో ఉన్న వాళ్ళని దేవుళ్ళలోకి నడిపించడం, చెడిపోయిన జీవితాల్ని బాగు చేయటం. ఇదే క్రిస్టియానిటీ అంటే. ఈ వారు మనం చేయాలి. మనం ఉన్న పరిధిలో ఉద్యోగం చేసుకోండి, పొలం పని చేసుకోండి, చదువులు చదువుకోండి, ఏం చేస్తారో తెలీదు. చెడ్డగా జీవించే వాళ్ళని చెప్పండి మంచి వాళ్ళుగా మార్చడం. అంతే. అది మనం చేయాల్సిన వారు. ఇది మన ముందుంది. మరి దావీదులాగా ఎంతమంది ఎన్ని గృహాలని ఎన్ని ఊర్లు మనం కైవసం చేసుకునే వాళ్ళు వారులతోటి ముందుకెళ్తారో తెలియదు, కానీ మనం వారు చేయడానికి ముందుకెళ్దాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమె ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకుందాం. ఒకసారి ఆర్ఆర్కే మూర్తి గారి హిస్టరీలో ఒక మాట చెప్పి మీకు ముగిస్తాను. ఒకసారి ఆర్ఆర్కే మూర్తి గారు ఇంటికి వెళుతూ ఉంటే వాడు వీధిలోకి వెళ్ళేసరికి ఒక శవం ఎదురైందట. శవం ఎదురైతే ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఏడుస్తున్నాడట ఆర్ఆర్కే మూర్తి గారు. నా మాట వినండి. ఆర్ఆర్కే మూర్తి గారు ఏం చేస్తున్నారట? ఏడుస్తున్నారట. అప్పుడు వాళ్ళ మిస్సెస్ గారు అడిగారట, ఏమండి ఏంటి ఏడుస్తున్నారంటే ఎప్పుడు మీకు అలాంటి నీళ్ళు చూడలేదని. అప్పుడు ఆయన అన్నారంట, నేను వస్తా ఉంటే ఆయన శవం ఎదురైంది, ఆయన చనిపోయాడా అని ఏడుస్తున్నారట. ఇదేంటండి, బోళ్ళని మంది చనిపోతారు, బోళ్ళని మంది పుడతారు. ఎంతోమంది చనిపోయినటువంటి వాళ్ళు మనం చూస్తూ ఉంటాం. సాధారణం కదా చనిపోయినటువంటి విషయం. ఎందుకని కళ్ళ నీళ్ళు పెట్టుకున్నారంటే, నేను రాష్ట్రము, దేశము, అంతర్జాతీయ దేశాలన్నీ తిరిగి వాక్యం చెప్పాను, కానీ నా వీధిలో వాడికి సువార్త చెప్పలేకపోయాను అన్నాడట. ఏంటంటే, నా వీధిలో నా ఇంటి పక్కన ఉన్న వాడికి సువార్త చెప్పలేకపోయాను, అతను దేవుని వైపు నడిపించలేకపోయాను, దేవుడు తెలుసుకోకుండా చనిపోవడానికి కారకుండా నేనే అనే ఒక బాధ మిగిలిపోయింది అన్నాడట. కొన్నిసార్లు మనం ఆ ఊరెళ్ళి ఈ ఊరెళ్ళి అన్ని ఊర్లకి అందరికీ చెప్పేస్తూ ఉంటాం, కానీ మన ఇంటి పక్క వాళ్ళకి పరలోకం గురించి, మోక్షానికి ఎలా వెళ్ళాలని దాని గురించి చెప్పం, పట్టించుకోం మనం. మీ ఇంటి దగ్గర ఎప్పుడైనా మీటింగ్ పెట్టినప్పుడు చుట్టుపక్కల వాళ్ళందరూ వస్తారేమో అని చూస్తూ ఉంటాను నేను. కుమారి గారి ఇంటి దగ్గర ఎక్కువగా చూస్తూ ఉంటాను, వస్తూ ఉంటారు అక్కడికి. చుట్టుపక్కల అందరినీ పిలుచుకుంటూ ఉంటారు ఆవిడ. వాళ్ళు గ్యాదర్ చేయగలగాలి. ఇది కొర్నేలి పరిచర్య. ఇది స్తోత్రం. కొర్నేలి ఇంటి దగ్గరికి ఎంతమందిని పిలిచాడు? బంధువులందరినీ పిలుచుకొచ్చాడు. లోదియా ఏమండి, అకుల ప్రిస్కిలకి ఇల్లు, యాసోను అనేటువంటి వాని యొక్క ఇల్లు, వీళ్ళందరూ కూడా చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచి వేదికల మీద సేవకులు వదిలిపెడితే వాళ్ళ కూడా జనం మారారు. సమరయ స్త్రీ ఊరంతా మార్చేస్తుంది. ఊర్లోకి వెళ్ళి సువార్తను ప్రకటించి తన సాక్ష్యాన్ని చెప్పి జనాలను ఎక్కడికి తీసుకొచ్చిందండి? చెప్పండి గట్టిగాను. సమరయ స్త్రీ ఒక్క రోజులో ఒక్క ఊరిని తీసుకొచ్చేస్తున్నాడు యేసుబాబు దగ్గరికి. కొంచెం ఆలోచించండి. ఒక్క రోజులో ఒక్క స్పీచ్లో ఊరిని యేసుప్రభు పాదాల దగ్గర తీసుకొచ్చింది. ఎందుకు వచ్చారో తెలుసా మీరు? ఆవిడ మాటలను బట్టి కాదు, ఆవిడ సాక్ష్యాన్ని బట్టి, ఆవిడ మార్పు చెందిన పరిస్థితిని బట్టి ప్రజలు ఆమె మాట విని యేసు దగ్గరికి వచ్చారు. మన ఇంట్లో వాళ్ళే చాలా మంది మారరు. మన ఇంట్లో వాళ్ళు మారరు. మన ఇంటి పక్క వాళ్ళకి సువార్తను ప్రకటించడం మనం. అందుకని కనాన్ దేశాన్ని స్వాధీనపరచుకుంటాం అంటే దావీదు చేసినటువంటి వారు చేయాలి. మనం కూడా వారిలో ఉన్నాం. అసలు ఈ బైబిల్లో ఎప్పుడో జరిగిన యుద్ధాలు, ఎప్పుడో జరిగిన దావీదు చరిత్ర మనం చెప్పుకుంటాం. ఉపయోగం ఏంటండి పాస్టర్ గారు అనుకుని ఇలా అనుకునే వాళ్ళు ఉంటారని కొంతమంది. ఇదేనా ఉపయోగం? మరి ఇక్కడ దావీదులాగా సమరయ స్త్రీలాగా
మనం బయటికి బయలుదేరాలి. హల్లెలూయా. యుద్ధం యెహోవాదని ఇక్కడ ఉండి గుంజుకుంటా ఉంటాం మనం. ఏమా సువార్తను ప్రకటించావా ఎప్పుడైనా ఎవరికైనా? నీ బంధువులకి, నీ అక్కలకి, నీ యొక్క చెల్లెలకి, నీ యొక్క అన్నదమ్ములకి, నీ చిన్నాన్నలకి, వాళ్ళందరికీ సువార్తను ప్రకటించాలి. నీ ఇంటి పక్కోళ్ళకి. మనం ఒక్కొక్క ఇంటిని ఏం చేయాలి చెప్పాలి మీరు నాకు? స్వాధీనపరుచుకుని ప్రభువు యొక్క శిష్యులుగా మార్చాలి. అందుకని యేసు ప్రభు అన్నారు, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి జనులను నా శిష్యులుగా చేయండి అన్నాడు. చేయాలి మనం. అదేవిధంగా మీరందరూ కూడా పని చేయాలని కూడా మీకోసం మీకు మనవి చేస్తూ, ఇది మొదలుకొని సువార్తను ప్రకటించడం, పని చేయాలని కూడా మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. అది మళ్ళీ నెల వచ్చేసరికి నేను ఈ నెలలో